హలో ఫ్రెండ్స్, 5000 టు 9000 పాయింట్స్ మొమెంటం ఇచ్చే ఒక బిట్ కాయిన్ సెటప్ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సెటప్తో పాటు ఏ ప్రైస్ లెవెల్స్లో మీరు ఎంట్రీ తీసుకోవాలి, ఎంత స్టాప్ లాస్ని పెట్టుకోవాలి, టార్గెట్ లెవెల్స్ ఏంటి అని కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని పూర్తిగా చూడండి. లాస్ట్ టైం కూడా ఒక వీడియోని షేర్ చేశాను, 3000 పాయింట్స్ ట్రేడింగ్ సెటప్ ఇన్ బిట్ కాయిన్ అని. ఆ ట్రేడింగ్ సెటప్లో ఎగ్జాక్ట్లీ మార్కెట్ 3000 పాయింట్స్ మొమెంటం చేసింది అండ్ మనం డిస్కస్ చేసినట్టు అగైన్ ఆ ప్రైస్ లెవెల్స్ నుండి మంచిగా రివర్సల్ అని చూపించింది. ఇప్పుడు బిట్ కాయిన్లో ఒక 9000 పాయింట్స్ మొమెంటం వచ్చే ఆపర్చునిటీ ఉంది. ఇన్ కేస్ మీరు కేర్ఫుల్గా వీడియోని గమనిస్తూ మార్కెట్ని అబ్జర్వ్ చేశారు అంటే బిట్ కాయిన్లో వచ్చే 9000 పాయింట్స్ మొమెంటంని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు క్రిప్టో ట్రేడింగ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న డెల్టా ఎక్స్చేంజ్ యొక్క లింక్ ద్వారా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దాని కిందే ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. మా టీం మీ డీటెయిల్స్ని వెరిఫై చేస్తూ క్రిప్టో కమ్యూనిటీలోకి మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. క్రిప్టో కమ్యూనిటీ గ్రూప్లో ఎవ్రీడే మనం ట్రేడింగ్ సెటప్స్ని డిస్కస్ చేస్తూ ఉంటాం అండ్ నేను తీసుకునే పొజిషన్స్ని కూడా అక్కడ మీతో షేర్ చేస్తూ ఉంటా. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఆ 9000 పాయింట్స్ మొమెంటం ఇచ్చే సెటప్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను బిట్ కాయిన్ డైలీ టైం ఫ్రేమ్లో తీసుకున్నా. డైలీ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే బిగ్ మొమెంటంని క్యాప్చర్ చేసుకోవచ్చు. మినిమం 5000 పాయింట్స్ క్యాప్చర్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. కానీ 5000 పాయింట్స్ని మీరు క్యాప్చర్ చేయాలి అంటే దానికి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, విచ్ ఈస్ స్టాప్ లాస్. సో అట్లీస్ట్ మీరు ఒక 2000 టు 2500 పాయింట్స్ని స్టాప్ లాస్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్టాప్ లాస్ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటే మాత్రమే ఈ టార్గెట్ మీకు దొరుకుతుంది. సో ఈ పాయింట్ని మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. కొంచెం మనం బిట్ కాయిన్ యొక్క చార్ట్ని జూమ్ ఇన్ చేసి చూస్తే 82,000 లెవెల్స్ నుండి 86,000 లెవెల్స్ లోపు బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 3 to 4 డేస్ నుండి కన్సాలిడేట్ చేస్తుంది అనమాట. 1 2 3 4 5 ఇది 6th డే. ఆల్మోస్ట్ 5 డేస్ కంప్లీట్ అయిపోయింది. 6th డే బిట్ కాయిన్ ఈ ప్రైస్ జోన్లోనే కన్సాలిడేట్ చేస్తుంది. సో యూజువల్గా ఒక అప్సైడ్ మూమెంటం తర్వాత, ఒక మంచి అప్సైడ్ మూమెంటం తర్వాత మార్కెట్ ఇలా కన్సాలిడేట్ కానీ చేసింది అంటే బ్రేక్అవుట్ ఇస్తూ అప్సైడ్ మూమెంటం చేసే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ బ్రేక్ డౌన్ కానీ వచ్చింది అంటే ఈ బ్రేక్ డౌన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బ్రేక్ డౌన్ తర్వాత మార్కెట్ అగైన్ రివర్సల్ని చూపించే పాసిబిలిటీ ఎక్కువ. ఇది ఫస్ట్ రీజన్. ఓకే, మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసింది, కన్సాలిడేట్ చేస్తూ ఉంది, బ్రేక్అవుట్ ఇస్తూ అప్సైడ్ మూమెంటంని కంటిన్యూ చేస్తుంది. టార్గెట్ లెవెల్స్ని మనం డిస్కస్ చేద్దాం అండ్ ఎంట్రీ లెవెల్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు లాజిక్ని అండర్స్టాండ్ చేసుకోండి, ఎందుకు మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ ప్రైస్ లెవెల్స్ నుండి ఎక్కడి నుండి అయితే బీటీసీ డౌన్ సైడ్ మూమెంటం చేసిందో అక్కడ నుండి ఒక ట్రెండ్ లైన్ నేను డ్రా చేస్తున్నా. ఈ ట్రెండ్ లైన్ని కొంతవరకు మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఏ ట్రెండ్ లైన్ కూడా పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ కాదు. ఓకే, మనమే కొంతవరకు దాన్ని పర్ఫెక్ట్గా ఉండేలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఫస్ట్ టచ్, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఇక్కడ 5th టైం టెస్ట్ చేసింది, 6th టైం ఇక్కడ టెస్ట్ చేయడానికి ముందే రివర్సల్ని చూపించింది. బట్ ఇప్పుడు లాస్ట్ 5 డేస్ నుండి మల్టిపుల్ టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ని బిట్ కాయిన్ టెస్ట్ చేసింది అనమాట. సో మార్కెట్ ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసింది అంటే అప్సైడ్ మూమెంటం చేసే పాసిబిలిటీ. ఇది సెకండ్ రీజన్. ఫస్ట్ అయితే అప్సైడ్ మూమెంటం తర్వాత కన్సాలిడేషన్, ఇది ఒక బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది. అండ్ సెకండ్ రీజన్ మార్కెట్లో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు అప్సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వచ్చు. సో హైయర్ టైం ఫ్రేమ్లో ఒక ఐడియా దొరికింది బిట్ కాయిన్ ఎలా మూమెంటం చేయవచ్చు, ఏ డైరెక్షన్లో మూమెంటం చేయవచ్చు అని. కానీ మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకునేటప్పుడు లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళడానికి ముందు 2 ఇంపార్టెంట్ లెవెల్స్ని మనం మార్క్ చేసుకోవాలి, విచ్ ఇస్ ఈ క్యాండల్ యొక్క లో అన్నమాట. ఈ ప్రీవియస్ క్యాండల్ ఏదైతే ఉందో ఈ క్యాండల్ యొక్క లో, విచ్ ఇస్ 83,074. దీన్ని మార్క్ చేసుకుందాం. తర్వాత 86,100 లెవెల్స్ని మార్క్ చేసుకుందాం. ఈ రేంజ్లోనే కదా మార్కెట్ కన్సాలిడేట్ చేస్తూ ఉంది. సో ఇది ఒక జోన్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ జోన్ బయటికి వస్తే మాత్రమే మార్కెట్లో మూమెంటం అనేది కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్లీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఈ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసేటప్పుడు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉండింది. కానీ మనం లో టైం ఫ్రేమ్కి వచ్చేటప్పుడు ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ రెస్పెక్ట్ చేయడం లేదు అనేలా కనబడుతుంది. కానీ డైలీ టైం ఫ్రేమ్లో రెస్పెక్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఆ సేమ్ ట్రెండ్ లైన్ని లో టైం ఫ్రేమ్లో మనం చూసేటప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇగ్నోర్ చేయకూడదు. సో ఇక్కడ రేంజ్ని మీరు గమనిస్తే కరెంట్ ప్రైస్ లెవెల్స్ నుండి బిట్ కాయిన్ 2000 పాయింట్స్ అప్సైడ్ మూమెంటం చేయాలి ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేయడానికి. కానీ బాటంలో మీరు గమనిస్తే 1000 పాయింట్స్ బిట్ కాయిన్ డౌన్ సైడ్ మూమెంటం చేయాలి. కరెంట్ సిచ్యువేషన్లో ఏ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ చేయడానికి ఈజీ అవుతుంది? ఆబ్వియస్లీ కదా, మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ఈజీ అవుతుంది. సో కరెంట్ ప్రైస్ లెవెల్స్లో బీటీసీ ఏం చేయవచ్చు అంటే ఇక్కడ ఒక బ్రేక్అవుట్ని చూపిస్తుంది. ఓకే, ఈ ప్రైస్ లెవెల్స్లో ఒక బ్రేక్అవుట్ని చూపిస్తుంది. ఎందుకు? బయ్యర్స్ అట్రాక్ట్ అవ్వాలి. బయ్యర్స్ అట్రాక్ట్ అయ్యారు అంటే బాటంలో స్టాప్ లాసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో బ్రేక్అవుట్ తర్వాత బిట్ కాయిన్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. సో ఈ బాటమ్ లెవెల్స్ని టెస్ట్ చేయకుండా బిట్ కాయిన్ ఇలాగే డైరెక్ట్లీ అప్ సైడ్ మూమెంటం చేసే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే మార్కెట్లో లిక్విడిటీ కావాలి. మార్కెట్
మూవ్ అవ్వాలి అంటే లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా లిక్విడిటీ క్రియేట్ అవుతుంది అంటే నేను చెప్పినట్టు ఇక్కడ బ్రేక్అవుట్ క్రియేట్ చేస్తుంది, బాటంలో లిక్విడిటీ క్రియేట్ అవుతుంది. ఒక్కసారి లిక్విడిటీని గ్రాప్ చేసిన తర్వాత బిట్ కాయిన్ రివర్సల్ని ఇస్తూ అప్ సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అంటే బయ్యర్స్ ఎగ్జిట్ అయిపోతారు, కానీ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. మార్కెట్ జోన్లో ఉండింది, జోన్లో కన్సాలిడేట్ చేస్తూ ఉండింది, ఇప్పుడు బ్రేక్ డౌన్ ఇచ్చింది అని మెనీ సెల్లర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు. అప్పుడు లిక్విడిటీ అనేది టాప్ సైడ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ లిక్విడిటీని గ్రాప్ చేయడానికి బ్రేక్ డౌన్ చూపిస్తూ బిట్ కాయిన్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. సో మన ఫస్ట్ సెటప్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రైస్ లెవెల్స్లో క్రియేట్ అవుతుంది అనమాట. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతుంది, బ్రేక్అవుట్ తర్వాత డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని ఇక్కడ పుట్ ఆప్షన్ని ప్లాన్ చేసుకోవచ్చు. 84,500 లెవెల్స్ నియర్ బై మనకి ఎక్కడ ఎంట్రీ దొరికినా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత డౌన్ సైడ్ మూమెంటం చేయని ఈ ప్రైస్ లెవెల్స్ నియర్ బై వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ బిట్ కాయిన్ ఈ జోన్ని టెస్ట్ చేసేంత వరకు వెయిట్ చేయొద్దు. బిట్వీన్లో మంచి పాయింట్స్ దొరికింది అంటే తీసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. తర్వాత మన సెకండ్ సెటప్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, బ్రేక్ డౌన్ ఇస్తుంది. 82,500, 82,750 లేదా 82,000 లెవెల్స్ వరకు డౌన్ సైడ్ మూమెంటం చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఈ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్గా బ్రేక్ డౌన్ అవ్వాలి. ఈ బ్రేక్ డౌన్ తర్వాత ఎంత దూరం మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసినా అది మనకి అడ్వాంటేజే. ఎందుకంటే ఎంత దూరం మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుందో అంత స్ట్రాంగ్గా మార్కెట్ టాప్ లాసెస్ని అంటే లిక్విడిటీని గ్రాప్ చేయడానికి అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. సో మన సెకండ్ సెటప్ అనేది ఈ జోన్లో క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రైస్ లెవెల్స్లో మీరు ఎక్కడైనా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక బిగ్ మూమెంటంని మీరు క్యాప్చర్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 500 to 1000 పాయింట్స్ ఎస్ఎల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1 or 2 స్టాప్ లాసెస్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ టైం ఒక వీడియోని నేను షేర్ చేశాను, 3000 పాయింట్స్ మూమెంటంని క్యాప్చర్ చేయవచ్చు అని. ఆ సెటప్లోనూ అలాగే 1 or 2 స్టాప్ లాసెస్ని ఇచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్ మూమెంటంని కంటిన్యూ చేసింది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే బిట్ కాయిన్ అప్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేయడానికి ముందు బిట్ కాయిన్ ఏం చేస్తుంది, బయ్యర్స్ని రిమూవ్ చేస్తుంది. అగైన్ అండ్ అగైన్ బయ్యర్స్ని రిమూవ్ చేస్తూ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. ఎందుకంటే అందరూ ప్రాఫిట్ని చేసేస్తే లాస్ ఎవరు చేస్తారు. సో మొత్తం సెల్లర్స్ని అట్రాక్ట్ చేస్తూ బయ్యర్స్ని రిమూవ్ చేస్తూ తర్వాతనే మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. సో అందువల్ల 1 or 2 టైమ్స్ ఇక్కడ మనం స్టాప్ లాస్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ జోన్లో. సో దిస్ ఇస్ సెకండ్ సెటప్. థర్డ్ సెటప్ ఏంటి, థర్డ్ సెటప్ మనం ఈ ప్రైస్ లెవెల్స్లో చూస్తాం అనమాట. ఈ ఫస్ట్ టైం రిజెక్షన్, సెకండ్ టైం రిజెక్షన్, మార్కెట్ థర్డ్ టైం ఈ లెవెల్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ లెవెల్స్ని అప్రోచ్ అవుతూ అగైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇక్కడ ప్లాన్ చేయొద్దు. ఇక్కడ మీకు స్మాల్ మూమెంటం దొరుకుతుంది, బట్ బిగ్ మూమెంటం పాసిబిలిటీ చాలా తక్కువ. ఎప్పుడైతే బిట్ కాయిన్ 86,112 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మీకు ఒక బిగ్ మూమెంటం వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టు ఇది ఒక రేంజ్ అనమాట, రేంజ్లో కన్సాలిడేట్ చేస్తూ ఉంది. సో బిట్ కాయిన్ ఇలా కంటిన్యూస్లీ అప్ సైడ్ మూమెంటం చేసినా కూడా మీకు స్మాల్ ఎంట్రీస్ దొరుకుతాయి, మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఒక బిగ్ మూమెంటంని మీరు క్యాప్చర్ చేయాలి అంటే మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మార్కెట్తో కనెక్టెడ్గా ఉండాలి. మార్కెట్తో మీరు ఎప్పుడైతే కనెక్టెడ్గా ఉంటారో మీకు ఆపర్చునిటీస్ మార్కెట్లో కనబడతాయి అన్నమాట. అందువల్ల 86,100 లెవెల్స్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ 15 minutes క్యాండిల్ ఈ లెవెల్స్ అబోవ్ కానీ క్లోజింగ్ ఇచ్చింది అంటే ఒక స్మాల్ పుల్ బ్యాక్ తర్వాత మూమెంటం కంటిన్యూ అయ్యేటప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ 500 to 1000 పాయింట్స్ ఇవ్వండి. ఇన్ కేస్ ఈ ప్రైస్ లెవెల్స్లోనూ 1 or 2 టైమ్స్ బిట్ కాయిన్ బయర్స్ని రిమూవ్ చేయడానికి ట్రై చేసింది అంటే 1 or 2 టైమ్స్ స్టాప్ లాస్ని తీసుకుని ఎగ్జిట్ అవ్వండి. బట్ థర్డ్ టైం డెఫినెట్లీ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మీకు ఒక బిగ్ మూమెంటం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3 సెటప్స్ని డిస్కస్ చేసాం. 3 సెటప్స్లోనూ ఎంట్రీ ఎలా, స్టాప్ లాస్ ఎలా అని డిస్కస్ చేసాం. ఇప్పుడు మెయిన్గా టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ ప్రైస్ లెవెల్స్లో టార్గెట్ని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం 15 minutesలో చూస్తున్నాం, కానీ మార్కెట్ మూమెంటంని కంటిన్యూ చేసింది అంటే ఎంతవరకు మూమెంటం కంటిన్యూ చేయవచ్చు, దానికి అగైన్ మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, నేను మీకు 2 టార్గెట్ లెవెల్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఈ స్వింగ్ ఐ నుండి స్వింగ్ లో దాకా ఫిబొనాచిని మీరు డ్రా చేసుకోండి. 92,230 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దీన్ని నేను బ్లాక్ కలర్లో మార్క్ చేస్తా. తర్వాత 96,440 అనేది సెకండ్ టార్గెట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ ప్రైస్ లెవెల్స్లో 86,100 లెవెల్స్ అబోవ్ కానీ ఎంట్రీ దొరికింది అంటే ఫస్ట్ టార్గెట్కి ఈజీలీ బిట్ కాయిన్ 5,000 పాయింట్స్ మూమెంటం చేయవచ్చు. సెకండ్ టార్గెట్కి బిట్ కాయిన్ మినిమం 9,000 పాయింట్స్ మూమెంటం చేయవచ్చు. సో 9,000 పాయింట్స్ని క్యాప్చర్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 days అయినా మార్కెట్కి టైం ఇవ్వాలి. ఇది 1 hourలోనో 15 minutesలోనో అచీవ్ అయ్యే టార్గెట్ అయితే కాదు. ఒక 3 to 4 days టైం ఇచ్చారు అంటే ఇన్ని పాయింట్స్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. వన్స్ బిట్ కాయిన్ ఈ రేంజ్ నుండి బయటికి కానీ వచ్చింది అంటే నెక్స్ట్ బిట్ కాయిన్ టార్గెట్ చేసేది ఇక్కడ ఉన్న సెల్లర్స్ని అండ్ ఇక్కడ ఉన్న సెల్లర్స్ అన్నమాట. సో ఈ ఇద్దరిని టార్గెట్ చేసేటప్పుడు ఒక మంచి మూమెంటం దొరుకుతుంది. నేను బిట్ కాయిన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇన్ కేస్ ఈ ప్రైస్ లెవెల్స్లో నాకు ఆపర్చునిటీ దొరికినా లేదా ఈ రేంజ్ బ్రేక్అవుట్ తర్వాత నాకు ఆపర్చునిటీ దొరికినా
మన క్రిప్టో కమ్యూనిటీ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు క్రిప్టో కమ్యూనిటీలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డెల్టా ఎక్స్చేంజ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. మా టీమ్ మీ డీటెయిల్స్ని వెరిఫై చేసిన తర్వాత క్రిప్టో కమ్యూనిటీలోకి మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రైస్ యాక్షన్ సెటప్స్ని ఎవ్రీడే మన క్రిప్టో కమ్యూనిటీలో డిస్కస్ చేస్తూ ఉంటాం. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.